దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి గత వారమంతా మమ్మల్ని భద్రపరిచి, క్షేమమిచ్చి, మమ్మల్ని పోషించి, ఈ పరిశుద్ధ ఆదివారం నందు మమ్మల్ని సజీలుగా లెక్కించి, ప్రాతకాలంలోనే ఈ రీతిగా మమ్మల్ని నీ మందిరంలో నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇంకను రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మేమందరము నీ మందిరములో క్రమముగాను, మాకు దీవెనకరంగాను, మీకు మహిమకరముగాను మమ్మల్ని చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలోని అస్థిరత్వాన్ని తొలగించండి, కాఠిన్యాన్ని తొలగించండి, బలహీనతలు తొలగించండి. మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యములోను, పరిశుద్ధ జీవితంలోను నడిపించి, బలపరిచి, దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిద్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 51వ కీర్తన సౌరాజని గారు ఉత్తర ప్రతిద్ర భాగంగా చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు 51వ కీర్తన చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయముని నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించు.
కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా నితి డయాన వచ్చి చిన్న బిడ్డ వచ్చి ఒక పాట పాడుతుంది. ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ
చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. మేఘాలలోనా నిరుపుంచినావు, మేఘాలలోనా నిరుపుంచినావు, త్యాగాల యందే మా అనురాగాలుంచినావు, త్యాగాల యందే మా అనురాగాలుంచినావు, సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బాగుగా నిలిపావు, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ఎరుగక ప్రభుకే ముళ్ళ కిరీటమా, ఎరుగక ప్రభుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా
సాగరాల ఎదురైనా సాగిపోదు యేసయ్యా, సాగరాల ఎదురైనా చాలునయ్య నీ కృప. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. మన అధ్యాయం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగూర్ను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేలా అతడికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఇచ్చినది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించునగాక. ఆమె. లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. తరచుగా చదివేటటువంటి వాక్య భాగాలే ఇవి. ఇందులో ఉన్న విషయం కూడా మనకందరికీ సుపరిచితమే. అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి మన యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలను అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే 9వ వచనంలో యేసు ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇజ్రాయేలీలు నేటికి కూడా అబ్రహాము కుమారులు, అబ్రహాము సంతానం చెప్పుకోవడం చాలా అతిశయంగా భావిస్తారు. అది వారికి గర్వకారణంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ప్రజల మధ్య యేసు ప్రభు ఒక వ్యక్తిని చూపించి ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇక యేసు ప్రభువే ఆ వ్యక్తిని గురించి అంతటి సాక్ష్యం ఇస్తే ఇక ఆ వ్యక్తికి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత అతిశయం ఉంటుంది. మిగిలిన వారిలో అతడు ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు మనకు తెలుసు, జక్కయ్య. జక్కయ్య చదువుకున్న వాక్య భాగంలో చూస్తే సమాజంలోని తోటి మనుషుల చేత పాపిగా ఎంచబడినవాడు. యేసు ప్రభు అతని ఇంటికి వెళితే ఏమిటి ఇతడు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అని వారిలో వారు మాట్లాడుకోవడం జరిగింది. కనుక తోటి మనుషుల చేత పాపిగా ఎంచబడినటువంటి జక్కయ్య
యేసు ప్రభు చేత ఏమని సాక్ష్యం ఉంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అలాగే మరొక సందర్భంలో యేసు ప్రభు తన ఎదుట ఉన్న అబ్రహాము సంతానంతో అన్నాడు, మీరు అబ్రహాము సంతానమైతే మీరు నన్ను ప్రేమించెదరు, కనుక మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అన్నాడు. అప్పుడు వారు ఏమన్నారు? మేము అబ్రహాము సంతానం అన్నారు. తర్వాత మేము వ్యభిచారం వల్ల పుట్టలేదన్నారు. తర్వాత వారు మేము దేవుని బిడ్డలం అన్నారు. ఇక ఎందుకులే వీరితో అని యేసు ప్రభు వారితో ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంతానం గనుక మీరు ఈ క్రియలు చేయుచున్నారు అన్నాడు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, బై భర్త మీరు అబ్రహాము సంతానం, అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీ జీవితాన్ని బట్టి మీరు మీ తండ్రి అబ్రహాము కాదు, అపవాది. కాబట్టి బై భర్త మన క్రైస్తవులుగా ఉంటే ఆశీర్వాదం ఏమీ రాదు. పుట్టుకతో మనకు వచ్చినటువంటి ఆధిక్యతలు ఏమీ మన వెంట రావు, మనకేం ప్రయోజనం కాదు. మన జీవితాన్ని బట్టి దేవుని యొక్క దృష్టిలో మనం ఏమై ఉన్నామో దానిని బట్టియే మనకు అతిశయ కారణం. ఇక్కడ జక్కయ్య ఆయన ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడంటే ఎందువల్ల అన్నాడు? దాని క్రిందే ఉంది వాక్య భాగం, ఏలయనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? రక్షించబడిన వారు అందరూ అబ్రహాము సంతానమే. ఇక్కడ ఎంతమంది అయితే రక్షించబడి ఉన్నారో, ఎవరెవరు రక్షించబడి ఉన్నారో వారందరి పక్షంగా యేసు ప్రభు చేయి చూపించి ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమెయు అబ్రహాము కుమార్తెయే, ఈమెయు అబ్రహాము కుమార్తె అని సాక్ష్యం ఇస్తాడు. అది దేవునికి తెలుసు. మనలో ఎవరి మట్టుకు వారు స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభు నా పక్షంగా ఈ మాట పలుకుతాడా అని. మనం యథార్థంగా పరీక్ష చేసుకుంటే యేసు ప్రభు మన పక్షంగా ఇతడును అబ్రహాము కుమారుడే అని పలుకుతాడో లేదో మనకు అర్థమవుతుంది. మన మనస్సాక్ష్యం మనకు చెబుతుంది. కాబట్టి చదువుబడిన వాక్య భాగం మనకు సుపరిచితమైన వాక్య భాగమే అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ఎందుచేత జక్కయ్యని దేవుడు అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడో మనం క్రమముగా ధ్యానం చేద్దాం. మొదటిగా మనం గమనిస్తే యేసు ప్రభు యెరికో పట్టణానికి వెళ్ళిన తరువాత అనేక మంది గుంపులు గుంపులు ఆయన చుట్టూ వెంబడిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభుకి యెరికోకి వెళుతూ ఉండగా ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. ఇక ఆ ఆశ్చర్యకార్యాన్ని చూచినటువంటి వారు, విన్నటువంటి వారు యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఆయన ఇంకా ఎవరెవరికి ఏం చేస్తాడో, ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో అనేటటువంటి ఆసక్తి సామాన్యంగా అందరికీ కలుగుతుంది. కాబట్టి ఆయన బోధ పట్ల ఆసక్తి కలిగిన వారేమి, ఆయన చేత స్వస్థ పొందినటువంటి వారు కృతజ్ఞత కలిగి వెంబడించేటటువంటి వారిలో ఏమి, అలాగే ఇంకా ఆయన ఏమి చెబుతాడో ఏమి చేస్తాడో చూడాలన్న ఆసక్తి కలిగిన వారేమి, అన్ని వర్గాల వారు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆ యెరికో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యేసయ్యని చూడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి. అతని పేరే జక్కయ్య. జక్కయ్యకి ఆశ ఉంది. ఏమిటి ఆ ఆశ? యేసయ్యని చూడాలి అని. ఆయన ఈ పాట ఏం పాడలా ఎప్పుడు. కనలేని కనులేలన్నయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా అని పాట పాడలే. మనం పాడతాం పాట. ఆ కోరిక మనకు లేకపోయినా, యేసయ్యని చూడాలన్న వాంఛ మనకు తీవ్రంగా లేకపోయినా పాట పాడుతాం అంతే. జక్కయ్య ఆ పాట పాడలేదు, కానీ యేసయ్యని చూడాలన్న వాంఛ తీవ్రంగా ఉంది. యేసయ్యని చూడాలన్నటువంటి ఆశతో ఉన్నాడు. ఎట్లా చెప్పగలమంటే ప్రయత్నం చేశాడు.
తనకున్న ఆశను నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. అనేక మంది చుట్టూ గుంపులు ఉంటే పొట్టివాడైనందున చూడలేకపోయాడు. యేసుప్రభు చుట్టూ ఒక వరుస మనుషులు ఉంటే పర్వాలేదు, సందు చేసుకుని చూడొచ్చు ముఖాన్నైనా. అనేక వరుసలు యేసుప్రభు చుట్టూ ఉంటే గ్యాప్ కనబడదు. పొట్టివాడైన జక్కయ్యకి వీలు పడదు యేసయ్యను చూడడానికి కొంతమేర వరకైనా. కనుక ఏం చేశాడు? నేను పొట్టివాడనులే, యేసయ్య చుట్టూ గుంపులు ఉంటారులే, నాకు వీలు పడదులే అని ఆశను విడిచిపెట్టలేదు. తన ఆశను నెరవేర్చుకోవడానికి ఇంకా ప్రయత్నం చేశాడు. యేసు వచ్చే మార్గాన్ని కనుగొన్నాడు. యేసు మార్గం ఏమిటో తెలుసుకున్నాడు. ఆ మార్గంలో ఉండేటటువంటి ఒక మేడు చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మీరు వాక్య భాగంలో చూస్తే ఆ మాటలు కనబడతాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలాంటి వాడుగా ఉండి పరిగెత్తాడు? జక్కయ్య సుంకపు గుత్తదారుడు. అంటే సుంకం ఆయన చేపట్టేవాడని కాదు. ఆ యెరికో పట్టణంలో ఎక్కడెక్కడ సుంకములు చెల్లించాల్సిన స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ పాట పాడుకొని గుంపగుత్తంగా వాటన్నిటికీ యజమానిగా ఉన్నాడు. టోల్గేట్లు 10 టోల్గేట్లు అనుకోండి, అన్నిటినీ పాడేశాడు. ఆ అన్ని స్థలాల్లో మనుషులు పెట్టి ట్యాక్స్ కలెక్ట్ చేయించి మొత్తంగా ఆయన గుంపగుత్తంగా కలెక్ట్ చేసుకునేటటువంటి వాడు. అందుకని సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనే పేరు ఆయనకి. గుత్తదారుడు అంటే సుంకములు కలెక్ట్ చేసే స్థలాలన్నిటికీ ఓనర్ అన్నమాట. ఇతనికి అధికారం ఉందన్నమాట. అంటే ధనవంతుడు, అధికారి, ధనవంతుడైన వాడు, అధికారి అయిన వాడు మార్గమధ్యంలో పట్టణంలో పరిగెత్తుతాడా? మన నెల్లూరు పట్టణంలో ధనవంతుడైన వాడు, మరి అధికారి అయిన వాడు పరిగెత్తితే ఎట్లా ఉంటుంది? చూచేవారి దృష్టికి చులకనగా ఉంటుంది. అందుకని పరిగెత్తరు. కానీ ఇతడు పరిగెత్తాడు. యేసయ్యని చూడాలి అన్నటువంటి ఒకే ఒక కోరిక. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, హేళన చేసినా పర్వాలేదు, నేను పరిగెత్తాలి, ఆ చెట్టు ఎక్కాలి. యేసయ్య మార్గంలో వచ్చినప్పుడు ఆయన్ని కనీసం కొన్ని క్షణాలైనా చూడాలి. తనకున్నటువంటి తీవ్రమైనటువంటి ఆ ఆశను నెరవేర్చుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పొట్టివాడైన జక్కయ్య కష్టపడి చెట్టునెక్కి యేసు ప్రభు ఎప్పుడొస్తాడా అని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఉన్నాడు. అనేక మంది యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఆ చెట్టు కిందకి వచ్చి ఆగినాడు. ఆ చెట్టు కింద నడిచి వెళ్ళిపోతే కొన్ని క్షణాలే చూడగలుగుతాడు జక్కయ్య. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆగేసరికి తల ఎత్తాడు. ఇక జక్కయ్యకి ముఖాముఖిగా కనబడుతున్నాడు. యేసుని చూడాలనుకున్న జక్కయ్యకి తనివి తీరా చూచే భాగ్యం దొరికింది. యేసు ప్రభుని ముఖాముఖిగా చూస్తున్నాడు చెట్టు పైనుంచి కిందకి. యేసయ్య కూడా తను చూడాలనుకున్న జక్కయ్యనే చూస్తూ ఉన్నాడు చెట్టు పైన. చూచి జక్కయ్య ఆశ్చర్యపడుతున్నాడు. అరే, దాటి వెళ్ళిపోకుండా ఆగాడే, తల ఎత్తి నా వైపు చూస్తున్నాడే. హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు ఆయన చూస్తూ జక్కయ్య అన్నాడు. పేరు పెట్టి పిలిచాడు. ఇక జక్కయ్య యొక్క ఆనందానికి హద్దు లేదు. నన్ను ఎట్లా ఎరిగి ఉన్నాడు ఈయన? నా పేరు ఎట్లా తెలుసు ఈయనకి? నేను చూడాలని ప్రయత్నం చేశానే, గుంపులో నాకు వీలు పడకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి మేడు చెట్టు ఎక్కి ప్రయాసపడి ఈయన వైపు చూస్తూ ఉన్నానే. ఈయన సరాసరి నేరుగా నా క్రిందికే వచ్చి చెట్టు పైకెత్తి తల పైకెత్తి చూచి నన్ను పిలుస్తున్నాడే, నా పేరు ఎట్లా తెలుసు? ఆశ్చర్యం. జక్కయ్య, త్వరగా చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏమిటా కనీసం దేవుని ఏర్పాటును బట్టి ఈ దినమందు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ దేవుని ఏర్పాటులో నీవున్నావు, నేనున్నాను. కాబట్టి త్వరగా దిగు. ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, పోగొట్టుకోవద్దు. కాబట్టి త్వరగా దిగు. మనం ఏం చెబుతాం? చెట్టుపై ఉండే వాళ్ళని నెమ్మదిగా దిగు, జాగ్రత్తగా దిగు అంటాం. దెబ్బలు తగులుతాయేమోనని, పడతారేమోనని. యేసు ప్రభు ఏమంటున్నాడు? దెబ్బలు తగిలినా పర్వాలే, పడిపోయినా పర్వాలే, ఈ సమయం నువ్వు పోగొట్టుకోకూడదు. కాబట్టి త్వరగా దిగు.
నేను అనుకుంటాను దిగడంగా జారి ఉంటాడు. తాటి చెట్టు ఎక్కిన వాళ్ళు, టెంకాయ చెట్టు ఎక్కిన వాళ్ళు ఎట్లా జారుతారో అట్లా జారేసి ఉంటాడు. అమిత ఆనందంతో దిగేసి యేసు ప్రభుని ఆయన ఇంట చేర్చుకొనేను. యేసు ప్రభుని ఆయన ఇంట చేర్చుకునేను. ఇప్పుడు జక్కయ్య చెట్టు పైన, జక్కయ్య చెట్టు కింద ఉన్న యేసు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు వారిద్దరూ ఇంటిలో ఉన్నారు. ఎవరింట్లో ఉన్నారు? జక్కయ్య ఇంటిలో ఉన్నారు. ఆ ఊరి వారందరికీ ఆశ్చర్యం. జక్కయ్య పాపి అనుకున్నామే, యేసు ప్రభు మెస్సియా అనుకుంటున్నామే. యేసు ప్రభు ఈ యొక్క యెరికో పట్టణంలో ఇంతమంది అధికారులు, ఇంతమంది ధనవంతులు, ఇంతమంది ఘనులు ఉండగా వీరందరిని పలకరించకుండా జక్కయ్యని పలకరించాడు. నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని వెళ్ళాడు అని గుసగుసలు మాట్లాడుకుంటూ ఉన్నారు. జక్కయ్యకి ఎక్కడ లేని సంతోషం. తనకు కనబడమే కాకుండా, తనివి తీరా చూచే భాగ్యమే కాకుండా, తనను పేరు పెట్టి పిలవడం, త్వరగా దిగిరమ్మని పిలవడం, ఈ ఇంట నేను ఉండవలసి ఉన్నదని చెప్పడం, ఇక జక్కయ్య యొక్క ఆనందానికి అవదల్లేవు, పొంగిపోతూ ఉన్నాడు. అందుకనే యేసయ్య ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఆనందం, ఆశీర్వాదం. మరియ మార్తలు కూడా అంటారు, లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తే, అయ్యా నీవు ఇక్కడ ఉన్న నెడలా నా సహోదరుడు చావడు, నీ ఉన్న హృదయాలు వెలిగే కదయ్యా. 135వ కీర్తన 2 సువార్త, నీవే జీవన జ్యోతి, నీవే ఇంటికి వెలుగు. యేసయ్య లోకానికే వెలుగై ఉన్నాడు. అలాంటి యేసయ్య మన ఇంటిలో ఉంటే, ఇంటి వెలుపల రాస్తాం ఈ ఇంటికి క్రీస్తే శిరస్సు అని. ఇంటికి ఎవరు శిరస్సు? ఇంటికి క్రీస్తే శిరస్సు అని చెబుతారు బయట స్టిక్కర్. ఇంట్లో ఎవరై ఉంటారు శిరస్సు? అమ్మగారు ఉండొచ్చు, అయ్యగారు ఉండొచ్చు. కొన్ని ఇళ్లలో అమ్మగారు, కొన్ని ఇళ్లలో అయ్యగారు. బయట మాత్రం స్టిక్కరు ఈ ఇంటికి క్రీస్తే శిరస్సు. కానీ యేసయ్య ఉన్న ఇంటిలో ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఇవి రెండు మాత్రం ఉంటాయి. జక్కయ్య ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. జక్కయ్య పరవశించిపోతూ ఉన్నాడు. ఆనందంతో ఆయన జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ఇంటిలో యేసయ్య ఉండాలి, మన వంటిలో యేసయ్య ఉండాలి, మన ఇంటిలో యేసయ్య ఉండాలి. అంటే యేసయ్య ఉండదగిన ఇల్లుగా ఉండాలి మన ఇల్లు. మీరు ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ ఒక శతాధిపతి అంటాడు. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, లేక యోగ్యుడను కాను. ఎందుకంటున్నాడు ఈ మాట? దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని, శతాధిపతిని అని విర్రవీగకుండా తనను తాను తగ్గించుకొని యేసుని హెచ్చిస్తూ, అయా నీ వంటి పరిశుద్ధుడు దేవుని కుమారుడైన నీవు నా ఇంటికి రావడానికి నీవు కాదు యోగ్యుడు, నేనే యోగ్యుడిని గాను. శతాధిపతిగా ఉన్న నేను ఎవరింటికైనా వెళితే అతిథి మర్యాదలకు కొదవలేదు. అలాంటి నా ఇంటికి పిలిస్తే ఎవరైనా వస్తారు. కానీ ప్రభువా నేను పాపిని, నేను మనిషిని, నీవు పరిశుద్ధుడవు, నీవు దేవుని కుమారుడవు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుని కాదయ్యా అని దేవుని ఎదుట తనను తను తగ్గించుకుని వేడుకుంటూ ఉన్నాడు. ప్రతిగా దేవుడు అతని ఇంటిలోనికి తన వాక్కును పంపించి ఇంటిలో జబ్బున పడి ఉన్న దాసుని స్వస్థపరిచెను. చూసారా? దేవుని యొక్క వాక్యం ఇంటిలో ఉంటే, దేవుడు ఇంటిలో ఉంటే ఎంత ఆశీర్వాదమో. నేను అయోగ్యుణ్ణి అన్నాడు, దేవునికి అది చాలు. ఆయన వాక్కును ఆ ఇంటిలో ఉంచడానికి, ఆయన కార్యాన్ని ఆ ఇంట్లో జరిగించడానికి తగ్గించుకున్నాడు. మహోన్నతమైన స్థలంలో నివసించువాడు అయినప్పటికీ ఎవడు ఆయన ఎదుట విరిగి నలిగిన హృదయుడై దీనుడై ఉంటాడో వాని హృదయంలో ఆయన లక్ష్యముంచి ఉంచుతాడు. ఈ శతాధిపతి దీనుడై విరిగి నలిగిన హృదయముతో యథార్థంగా, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి యోగ్యుని కాదు అని అంటున్నాడు. దేవుడు ఆ మాట చాలు,
నా కార్యము నీ ఇంటిలో జరగడానికి, నా వాక్కు నీ ఇంటిలోనికి రావడానికి, శరీరధారిగానే నీ ఇంట్లోనికి రాకపోయినా వాక్య రూపంలో నేను నీ ఇంట్లోనికి వస్తాను, నీ దాసుని స్వస్థపరుస్తాను అని చెప్పి దేవుడు వాక్య రూపంలో వెళ్ళి ఆ శతాధిపతి యొక్క దాసుని ముట్టి స్వస్థపరిచి ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు. దేవుడు మన ఇంటిలో వాక్య రూపంలోనూ ఆత్మరూపంలోనూ శరీరధారిగాను ఉంటే ఆశీర్వాదం, ఆనందం. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, వారు పయనమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. యేసు ప్రభు ప్రయాణమైపోతూ బేతనీ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించింది ఒక్క మార్త మాత్రమే. గనులైన వారు ఎవరు యేసు ప్రభుని ఆహ్వానించలేదు. ఎందుకులే, యేసు ప్రభుని ఆహ్వానిస్తే ఆయనతో పాటుగా 12 మంది అపోస్తులు వస్తారు, ఆయనతో పాటుగా శిష్యులు వస్తారు, ఆయనతో పాటు వెంబడించే అనేక మంది జనాంగాలు వస్తారు, వాళ్ళందరికీ వస్తువులు మనం ఏర్పాటు చేయాలి, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఎందుకులే అని అనుకున్నారేమో. అనుకుని ఉంటారు అట్లా కూడా. అది సామాన్యంగా మనం అందరం అనుకునేటటువంటి విషయమే కదా. కానీ మార్త అదేమనుకోలే. ఎంత కష్టమైనా పర్వాలే, యేసయ్య నా ఇంటికి వస్తే చాలు అని అనుకునింది. అందరికంటే ముందు వెళ్ళి యేసయ్య నా ఇంటికి రా అని వేడుకునింది. యేసు ప్రభు ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? మార్తకి ఒక విషయం చెప్పాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారంగా ఉంటున్నావు, మరి అయితే శ్రేష్టమైనది ఎన్నుకునింది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసు ఉన్న ఇంటిలో ఏముంది? మార్త యొక్క విచారానికి కారణం ఏమిటో చెప్పేశాడు. అలాగే శ్రేష్టమైనది ఏమిటో కూడా చెప్పేశాడు. అది మరియ యొద్ద నుండి తొలగించబడదు, అంటే మరియ ఉన్న ఆ ఇంటిలో నుంచి అది తీసివేయబడదు. యేసు ఉన్న ఇంటిలో ఆనందం, ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మరొక ఇల్లు చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు చూస్తే పేతురు ఇంటిలో ఉన్నాడు యేసు ప్రభు. పేతురు ఇంటిలో ఉన్న యేసు ప్రభు అక్కడ వాళ్ళ అత్త, పేతురు అత్త జ్వరముతో బాధపడతా ఉంది. ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు స్వస్థపరుస్తాడని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా ఇదిగో పేతురు అత్త జ్వరముతో బాధపడుతూ ఉన్నది, నీవు అనేక మందిని బాగు చేసిన వాడవు కదా, ఆమెను కూడా స్వస్థపరచు అని మనవి చేశారు. యేసు ప్రభు జ్వరాన్ని గద్దించి ఆమెను స్వస్థపరిస్తే ఆమె వెంటనే ఏం చేసింది? ఉప్పు చారు చేసి ఉపచారం చేసింది. మనలో కొంతమంది అయితే అత్త జబ్బును పడి ఉంటే యేసు ప్రభు నాకు పిలవరు, ఆయన వస్తే ఆయన బాగు చేస్తాడేమో మా అత్తని. యేసు ప్రభు వచ్చినా కూడా ఆ రూమ్లో ఆయన పెట్టి ఈ రూమ్లో ఈయన పెట్టి ఇటు నుంచి ఇట్టే పంపించేస్తారు. అత్త అట్లే ఉండాలి. ఒకవేళ అత్త బాగుపడినా, బాగైన తర్వాత కూడా మొక్కతా మొలగతా 2 రోజులు మంచం మీదనే ఉంటుంది, ఏదైనా ఉపచారం చేయాల్సి వస్తుంది, అని పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి తెలివితేటలు మన మధ్య కొంతమందికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ యథార్థంగా యేసు ఉన్న ఇంటిలో యథార్థంగా అతను తీసుకుని వచ్చి బాగు చేసే యేసయ్యతో మనం చేస్తూ ఉన్నారు. అటువలే యేసు ప్రభు కూడా ఆమెను బాగు చేశాడు. అటువలే ఆమె కూడా వెంటనే తను బాగు చేసిన యేసయ్యతో ఉన్న వారందరికీ యేసయ్యకి ఉపచారము చేయసాగాను. యేసు ఉన్న ఇంటిలో ఆనందమే, ఆశీర్వాదమే. కాబట్టి యేసు మన ఇంటిలో, మన వంటిలో, మన జీవితంలో ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. ఎఫెసీ 2:19 నుంచి, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనమందరము కూడా దేవుని ఇంటి వారునై ఉన్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచు ఉన్నారు. మనమందరము కూడా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడాలి. ఎప్పుడైతే వాక్యములో కట్టబడతామో, ఆత్మీయంగా కట్టబడతామో, అది దేవుడు చూస్తాడు. ఇది నా నివాస స్థలముగా ఉన్నదని ఆయన వచ్చి అడుగుపెట్టి నివసిస్తాడు. అప్పుడు ఆయన మన యొక్క జీవితంలో ఉంటాడు. అక్కడ ఆనందం, ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. జక్కయ్య చూడండి, ఆశ కలిగి ఉన్నాడు యేసుని చూడాలని. కేవలం ఆశ మాత్రమే కలిగి ఉండలేదు, ఆశను నెరవేర్చుకోవడానికి తప్పించినాడు, ప్రయత్నించినాడు, కృషి చేసినాడు, శ్రమపడ్డాడు. మనకందరికీ ఆశ ఉంది యెరూషలేముకు పోవడానికి. కానీ ఎంతమంది పోతున్నారు? ఆ ఆశను నెరవేర్చడానికి ఎవరైతే తప్పిస్తారో, ఎవరైతే పొదుపు చేస్తారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. మనందరికీ ఆశ ఉంది స్వర్గానికి వెళ్ళాలి అని. అన్ని మతాల వారికి స్వర్గానికి వెళ్ళాలని ఆశ ఉంది. వెళ్తున్నారా? అన్ని మతాల వారు స్వర్గానికి వెళ్తారా? వెళ్ళరు. ఎవరు వెళ్తారు? వారి ఆశకు తగ్గ ప్రయత్నం చేసిన వారే, వారి ఆశను నెరవేర్చడానికి కృషి చేసిన వారు మాత్రమే స్వర్గానికి వెళ్ళగలుగుతారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇరుకు మార్గములో ప్రవేశించడానికి అనేక మంది ప్రవేశిస్తారు కానీ, పోరాడడానికి అనేక మంది పోరాడతారు కానీ ప్రవేశించేవారు కొద్ది మందే. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడే వారిలో అసలు ఉన్నామా లేదా? మనం పోరాడే వారిలో ఉంటే ప్రవేశించే వారిలో ఉన్నామా లేదా అది కూడా చూసుకోవాలి. ప్రవేశించేవారు ఎవరయ్యా అంటే పోరాడే వారిలో కొందరు, అందరూ కాదు. అసలు పోరాడే తత్వమే లేకపోతే కేవలం ఆశ మాత్రం కలిగి ఉండి నేను పరలోకానికి వెళ్ళాలి, యేసు ప్రభువుతో ఉండాలి అని అనుకుంటే సరిపోద్దా? ఆశ నీలో ఉంటే సరిపోద్దా? ఆశకి తగ్గ ప్రయత్నం ఏంది? యేసుని చూడాలనుకున్నాడు, పొట్టివాడు అయినప్పటికీ కూడా మనుషుల మధ్య ప్రయత్నం చేశాడు, వీలు పడలేదు. వచ్చే మార్గం కనుగొన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, చెట్టును ఎక్కాడు, ప్రయాసపడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలు ఆ ప్రయత్నం. యేసే వెళ్ళాడు ఆయన వద్దకు. జక్కయ్య అని పిలిచాడు, రా నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఏ సమాజంలో పాపిగా ఎంచబడుతున్నాడో అదే సమాజంలో దేవుడు జక్కయ్యని హెచ్చించినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. మీరు అనుకుంటున్నారు ఇతడు పాపి అని, మీరు అనుకుంటున్నారు ఇతన్ని చులకన చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే. ఇతని పేరు జీవగ్రంథంలో ఉంది, మీకు తెలియదు ఆ విషయం. ఇతను దేవుని దృష్టిలో ఉన్నాడు, మీకు తెలియదు ఆ విషయం. కనుక మీరు అట్లా అనుకుంటున్నారు. సమయం వచ్చింది, అతడు దేవుని అబ్రహాము కుమారుడుగా సాక్ష్యం పొందేటట్టు సమయం వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చాడో పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. 8వ వచనం చూడండి. 8వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. యేసు ప్రభు ఉన్న ఇంటిలో వ్యక్తి ఎలాంటి వాడే ఉన్నాడు? ఇదివరకు కలెక్ట్ చేసుకునేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సగం ఆస్తి ఇచ్చేస్తాను పేదవారికి అంటున్నాడు. యేసు ఏ ఇంటిలో ఉంటే, ఏ వంటిలో ఉంటే వారిలో పేదవారి పట్ల ప్రేమ ఉంటుంది. బీదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది అని యేసు ప్రభు యొక్క మేనిఫెస్టో ఆఫ్ నజరేత్ అంటారు దాన్ని. అందులో ప్రథమంగా రాయబడిన మాట అది. యోహాను శిష్యులు వచ్చి, రాబోవాడవు నీవేనా అంటే, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మీరు చూచిన విషయాలన్నీ వెళ్ళి చెప్పండి అన్నాడు. అది ఒక గుర్తు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ బీదలకు సువార్త ప్రకటించబడ్డం, బీదలైన వారు కనికరించబడ్డం అనేది అది ఒక గుర్తు. అది ప్రభునందు ప్రియులారా, యేసు మన ఇంటిలో ఉంటే మన ఇల్లు పేదల పట్ల చేయుచున్న కార్యం ఏమిటి? యేసు మన హృదయంలో ఉంటే పేదల పట్ల మనం చేయుచున్నటువంటి కార్యం ఏమిటి? జక్క ఇంటిలోకి వచ్చాడు అంతే, ఒక్కరోజే, రెండో రోజు కూడా కాలే, మొదటి రోజే మారిపోయింది పరిస్థితి. ఎంత కష్టపడి సంపాదించాడో ఆస్తి,
స్థిరచర ఆస్తులు ఎంత కష్టపడి సంపాదించాడో, తిని తినక ఎంతగా కూడబెట్టాడో, ఎంతగా దాన్ని దాచి దాచి పెంచాడో, దాని మీద ఎంత ఆశలు పెంచుకున్నాడో, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడేమో, బంగ్లా కట్టుకోవాలనుకున్నాడేమో, బంగారు సింహాసనం చేయించుకోవాలని ఏమేమి ఆశలు పెట్టుకున్నాడో అవన్నీ పటాపంచలైపోయినాయి. యేసు అడుగు పెట్టగానే ఆడేం బోధించలే యేసు ప్రభు, అడుగు పెట్టాడు, చూస్తూ ఉన్నాడు అంతే. జక్కయ్య వైపు, జక్కయ్య ఆయన వైపు చూస్తూ ఉన్నాడు అంతే, చూసుకుంటున్నారు అంతే. హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది, జీవితం మారిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్యా నా ఆస్తిలో సగం పేదవారికి ఇచ్చేస్తానయ్యా. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా. ఎంత మారు మనసు చూడండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 దాకా ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఆజ్ఞలు పాటించన్నాడు యేసు ప్రభు. బాల్యం నుంచి పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అన్నాడు. నీ ఆస్తి ఇచ్చి, నీ ఆస్తి ఆమె పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ముఖము చిన్న బుచ్చుకున్నవాడై యేసుని విడిచి వెళ్ళిపోయాను. ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వలేని మనసు కలిగినటువంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇతడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. పేదల పట్ల, అవసరాల్లో ఉన్న వారి పట్ల, అక్కర్లో ఉన్న వారి పట్ల, దుఃఖంలో ఉన్న వారి పట్ల, కన్నీరు విడుస్తున్న వారి పట్ల, సోదరులో ఉన్నవారి పట్ల హృదయంలో భారము లేకపోతే అట్టివారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అది సులభం కాదు, ఇది సులభం కాదు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క ప్రేమతో కూడిన కార్యాలు కొద్దో గొప్ప నీకు వచ్చిన ప్రేరేపణ మేరకు, నీ సమర్పణ మేరకు ఏం చేస్తున్నాం? మన ఇంట్లో యేసయ్య ఫోటో, ఆయన యొక్క గ్రంథం ఉంటుంది, ఆయన మాటలు ఉంటాయి, ఆయన పాటలు వినబడతాయి, కానీ అన్నీ ఉంటాయి కానీ యేసయ్య ఉండడు. యెరూషలేము దేవాలయంలో ఒకరోజు అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేశాడు? ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడింది. యేసు ప్రభు చేత విడిచిపెట్టబడింది ఆ దేవాలయం. కానీ దేవాలయంలో యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, యాజకత్వం ఉంది, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఎవరు? దేవుడు మాత్రమే లేడు. అలాగే క్రైస్తవుల ఇళ్లలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఏం ప్రయోజనం? అన్నిటితో పాటుగా దేవుడు కూడా ఉండాలి, దేవుని యొక్క స్వభావం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని క్రియలు ఉండాలి. అది 30 కావచ్చు, 60 కావచ్చు, 100 కావచ్చు. జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. మన అంశం అది. జక్కయ్యని అందరూ పాపి అని అంటూ ఉంటే యేసు ప్రభు మాత్రం ఇతడును అబ్రహాము కుమారుడే అని అంటూ ఉన్నాడు. ఎందుచేత? యేసయ్యని చూడాలన్న వాంఛ కలిగిన వాడు గనక, యేసు ప్రభు తన ఇంటిలో చేర్చుకోవడానికి ఇష్టపడిన వాడు గనక, యేసు సన్నిధిలో అతడు మారు మనసు పొందినాడు గనక ఇతడును అబ్రహాము కుమారుడే. మన పరిస్థితి ఏమిటి? మనం దేవుని కుమారులమేనా? మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, మారు మనసు ఏ విషయంలో పొందమంటున్నాడు తెలుసా? ఆ మొదటి క్రియలు చేయటకు నీవు మారు మనసు పొందము. జక్కయ్య మారు మనసు పొందాలి. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే 4 రెట్లు వారికి ఇవ్వడానికి, పేదవారికి ఆస్తిని ఇవ్వడానికి. ఎందుకంటే అప్పటి వరకు పేదవారి పట్ల దయగలిగిన వాడు లేడు. ఇప్పుడు మారిపోయింది. తీసుకునేవాడు ఇచ్చేవాడుగా మారిపోయినాడు. అది పరిపూర్ణమైన మార్పు అంటే. అందుకన్నాడు యేసు ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే అని. అప్పటి వరకు అన్యాయం చేసిన వాడుగా ఉంటే ఉండవచ్చు అంటున్నాడు. 4 రెట్లు నేను ప్రతిగా చెల్లిస్తాను, ఇక నుంచి న్యాయంగా జీవిస్తాను. మారిపోయినాడు జక్కయ్య. ఆ మీదట అంటున్నాడు యేసు ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే. మనము కూడా కొంతమంది మొదటి క్రియలు చేయడానికి మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉండవచ్చు. ఏదో విషయంలో అసలు మారు మనసు లేని వారు కొంతమంది ఉంటారు. కొన్ని విషయాల్లో మారు మనసు పొందాల్సిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఒక విషయంలో మారు మనసు పొందవలసిన వారు మరికొంతమంది ఉంటారు.
అసలు మారు మనసు అక్కర్లేని వారు మరికొంతమంది ఉండవచ్చు. అనేక మందిగా ఉన్నాం కనుక ఈ వర్గాలకు చెందిన వారు ఉంటారు మనలో. ఎవరికి వారుగా స్వపరీక్ష చేసుకోవాలి. నీవు అసలు మారు మనసే పొందని స్థితిలో ఉన్నావా? అది నీవు పరీక్ష చేసుకొని తెలుసుకోవాలి. చాలా విషయాల్లో మారు మనసు పొందాల్సిన స్థితిలో ఉన్నావా? నీవు మాత్రమే పరీక్ష చేసుకోవాలి. కొన్ని విషయాల్లోనే మారు మనసు పొందవలసి ఉన్నదా? నీవు మాత్రమే పరీక్ష చేసుకోవాలి. ఒక్క విషయంలో మారు మనసు పొందాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా? నీవు మాత్రమే పరీక్ష చేసుకోవాలి. ఆ మొదటి క్రియలు చేయడానికి మారు మనసు పొందవలసి ఉన్నదా? నీవు మాత్రమే పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడు అంటున్నాడు, నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయమును క్షమించవచ్చేమో. నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం తప్పు చేసిన తర్వాత వాటిని ఒప్పుకుంటాం. అయ్యో తప్పు చేసేసానే, క్షమించు ప్రభు అని. తప్పు చేయాలనుకున్న ఆలోచన కూడా తప్పే. వాక్యం ఏం చెబుతుందంటే, ఒకడు ఈ లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి వైరి. లోకముతో స్నేహము చేసిన వాడు కాదు, చెయ్యాలని అనుకున్నవాడు. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, గాడివాడైన సీమోనుతో నీ చెడుతనము మానుకో, దేవుణ్ణి వేడుకో, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఆలోచన ఎన్ని దురాలోచనలు ఉన్నాయో అవి కూడా క్షమించబడాలి. ఈ ఆలోచనలే మన చెడు క్రియలకు పునాది. మనలో చెడు ఆలోచన లేకపోతే చెడు క్రియలు చేయలేము. మనం చేసే చెడు క్రియలకు పునాది ఏమిటంటే ఆలోచనలే. ఈ ఆలోచన తీసేసుకోవాలి. అందుకనే యేసు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల నీ కన్ను ఐ డొనేట్ చేయమని చెప్పలా, నీ కన్ను తీసేసుకోమని చెప్పలా, నీ నేత్రాశను తీసేసుకోమంటున్నాడు. నేత్రాశను తీసేసుకోవాలి. నీలో ఉన్న దురాశను తీసివేసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు, తమ దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడి పాపము చేయగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఇంత ప్రాసెస్ ఉంది. నీలోని ఆలోచన నిన్ను మరులు కొలిపి నిన్ను ఈడ్చుకుని వెళ్ళి ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి నీ చేత ఆ పాపం చేయించి తద్వారా నీకు అకాల మరణం వచ్చేటట్టు చేసి ఇంకా రెండవ మరణం నరకంలో వేసేటట్టు చేస్తుంది. అంత దుర్మార్గం చేసేటట్టు దురాలోచన ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఒకవేళ నీ చెడుతనము మానుకో, దేవుణ్ణి వేడుకో, నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునేమో. చాలామంది క్రైస్తవులు మారు మనసు పొందేటప్పుడు చేసిన పాపాలే ఒప్పుకుంటారు. అంటే యేసు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చేశాం కాబట్టి అది తప్పు కాబట్టి వాటిని క్షమించు అంటారు. పాపాలు 2 రకాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తా కదా, డూసు డోంట్స్. చేయాల్సినటివి, చేయకూడనివి. చేయకూడనివి చేస్తే పాపమే, చేయవలసినవి చేయకపోతే కూడా పాపమే. మనం అంతా ఒప్పుకునేది చేయకూడనివి చేసినాం కాబట్టి వాటిని ఒప్పుకుంటాం. చేయాల్సిన వాటిని చేయకపోవడం అది కూడా పాపమేనని చెప్పి అది ఒప్పుకోం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ప్రధానమైన ఆజ్ఞ అతిక్రమించిన వారు ప్రధాన పాపులే. అందుకే పౌలు అన్నాడు, నేను పాపులో ప్రధాన పాపిని అని. ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించిన కారణాన పౌలు ప్రధాన పాపిగా తలంచినాడు. ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించు, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి చేయవలసిన వాటిని చేయకపోవడం కూడా పాపమే. దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడ, ఆ దోషపు అడ్డుగోడ తొలగిపోవాలంటే చేయకూడని వాటిని చేసి ఉన్నప్పుడు వాటిని అడగాలి క్షమించమని. చేయాల్సిన వాటి చేయకపోవడం కూడా తప్పిదమే కనుక, అయ్యా పలానా దగ్గర నేను మంచి చేయాల్సి వచ్చింది, చేయలేకపోయాను, నాకు క్షమించు. ఈ 2 రకాలుగా మనం క్షమాపణ అడిగినప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయి. అప్పుడు మన జీవితంలో పాప భారం తొలగిపోతుంది, మన హృదయంలోని భారం తొలగిపోతుంది, జీవితం తేలిక అవుతుంది. ఏమి ఉన్నా ఏమి లేకున్నా
మనం సంతోషంగా దేవునికి సాక్షులముగా సాగిపోగలుగుతామని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి జక్కయ్య యేసు సన్నిధిలో మారిపోయినాడు. అయ్యా, నా ఆస్తిలో సగము పేదవారికి ఇస్తాను. ఇప్పటివరకు చేయలేదు ఆ పని, నేను ఇప్పుడు చేస్తాను. ఎందుకు ప్రభువా, నీవు ఉంటే చాలు, నీవు ఉన్నావు చాలు, అడుగుపెట్టావు నీవు నా ఇంటిలో, నా జీవితం మారిపోయింది. ఇప్పటివరకు ఈ ఆస్తి వల్ల నాకు వచ్చిన ఆనందం కంటే నీవు నా ఇంటిలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆనందం అంత గొప్పది. కాబట్టి సగం ఆస్తి ఇచ్చేస్తున్నాను ప్రభువా. అలాగే ఎవరి యొద్దనైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తాను. అపరాధ భావం చూడండి. యేసయ్య ముచ్చటపడ్డాడు ఆ మాటలతో. ఇతడును అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సాక్ష్యం ఇస్తే ఇక ఎంత గొప్ప ఆనందమో. యేసు ప్రభు మన భుజం మీద చెయ్యేసి బడా నమ్మకమైన మంచి దాసుడా అని మన భుజాన్ని తడితే మనకి ఎంత అతిశయంగా ఉంటుంది. చాలా ఒక్క మాట చాలు. పౌలు అంటాడు, నేను ఇప్పటికని మనుషులు సంతోషపెట్టువాడునుగా ఉంటే నేను దేవుని దాసుడు కాకరే పోవదని అంటాడు. మనం అందరము ప్రథమంగా దేవుని సంతోషపెట్టువారముగా ఉండాలి, దేవుని యందు ఆనందించేవారముగా ఉండాలి, దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉండాలి. అట్టివారముగా ఉంటేనే మనం ఆయన రాజ్యంలో చేరుకోగలుగుతాం, ఆయన సన్నిధిలో యుగయుగములు ఉండగలుగుతాం. మన యందు దేవుడు ఆనందించే స్థితిలో లేకుండా, మనం దేవుని యందు ఆనందించకుండా లోకమందు శరీరమందు సాతాను యందు ఆనందిస్తూ నేను విమోచించబడ్డాను, రక్షించబడ్డాను సాక్ష్యం చెప్పుడు ఏం ప్రయోజనం? దేవుడు సాక్ష్యం పలకాలి. నీ నోరు కాదు, అన్యుడే నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. మన గురించి మనమే కాదు, దేవుడు మనకిచ్చే సాక్ష్యం. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే. అలాగే 2 మనుషులు వెళ్ళారు దేవాలయానికి ప్రార్థన చేయడానికి, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, మంచి మంచి పదాలు పెట్టి, పాండిత్యం అందులో కనబడతా ఉంది, పశ్చాత్తాపం కనబడడం లేదు. సుంకరి ప్రార్థన చేశాడు, ఆకాశం తట్టైన కళ్ళెత్తి చూడడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. దేవుడు సాక్ష్యం పలికాడు, వానికంటే నీతిమంతుడిగా తీర్చబడి పోయాను. సుంకర పక్షంగా దేవుడు ఇచ్చిన సాక్ష్యం, నీతిమంతుడు ఎవరు? పరిసయ్యుడు కాదు, సుంకరి. పండిత పదాలతో ప్రార్థన చేసిన వాడు కాదు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వాడే నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం మంచి మంచి పదాలు పెట్టి ఎక్కడెక్కడో పదాలను సేకరించి మనం వాస్తవంగా ప్రార్థన చేయలేక తెచ్చుకున్న పదాలతో ప్రార్థన చేసి దేవుడికి అక్కర్లేదు. నీ నోటి నుండి యథార్థంగా వచ్చే మాటే దేవునికి కావాలి. అది గ్రామీణ భాష అయినా, పట్టణ భాష అయినా, బుక్ లాంగ్వేజ్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా సరే, సహజ సిద్ధమైన నీ మాటలతో దేవుని దగ్గర వేడుకుంటే ఎంత ఆనందిస్తాడో అంటున్నాడు. ఇదిగో ఈ సుంకరి నీతిమంతుడు, పరిసయ్యుడు కాదు, సుంకరే. ఎందువల్ల? పశ్చాత్తాపడ్డాడు, పాపినని ఒప్పుకున్నాడు, క్షమించమని వేడుకున్నాడు, సాక్ష్యం పలికి. సుంకరి ఇంకెంత ఆనందం. ఆ దేవాలయంలో నుంచి పరిసయ్యుడు సుంకరి ఇద్దరు వెలుపలికి వచ్చేటప్పుడు సుంకరి ఎట్లా వెళ్ళాడు దేవాలయంలోనికి, అట్లాగే రావడం లేదు. ఇప్పుడు ఎంతో ఆనందంగా వస్తూ ఉన్నాడు, గంతులేస్తూ వస్తున్నాడు. హృదయంలో భారం పోయింది, జీవితంలో భారం తొలగిపోయింది, తేలికైపోయింది, ఒక నూతనమైనటువంటి విధానంలో ఆనందం వచ్చేసింది. సంతోషంగా తిరిగి వస్తున్నాడు దేవాలయంలో నుంచి. పరిసయ్యుడు అయితే ఎట్లా వెళ్ళాడు అట్లాగే వస్తున్నాడు. మార్పు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏం ప్రయోజనం? దేవాలయానికి ఎట్లా వెళ్ళామో అట్లాగే తిరిగి వచ్చేస్తే ఏం ప్రయోజనం? ఇంటి నుంచి దేవాలయానికి ఎట్లా వెళ్ళామో తిరిగి వచ్చేటప్పుడు అట్లా రాకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ఏదో ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని యొక్క సన్నిధిని ప్రసన్నత అనుభవించిన వారమై సంతోషంగా ఆశీర్వాదం చేతబట్టి మన గృహాలకు వెళ్ళాలి, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం, యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నతనయేలును గురించి దేవుడు ఇస్తున్నట్టు సాక్ష్యం ఇది. ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడును ఇశ్రాయేలీయుడే. జక్కయ్య గురించి ఏం చెప్పాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. సుంకరి గురించి ఏం చెప్పాడు? ఇతడు నీతిమంతుడు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో
ఇతడును ఇజ్రాయేలీయుడే. ఎవరు? నతానీయేలు. ఇతని యందు ఏ కపటమును లేదు, కపటము లేదు, యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడు. నతానీయేలు ఆశ్చర్యపడుతున్నాడు. అయ్యా, నీకు నేను తెలుసా? తెలుసు నతానీయేలు, నీవు ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. దేవుడికి తెలియంది ఏమిటి? తల్లి గర్భంలో పడిన మొదలుకొని ముదిమి వచ్చు వరకు మనల్ని చంక పెట్టుకొని మనల్ని సంరక్షిస్తున్నాడు కదా. మనల్ని ఎరుగని వాడుగా ఉన్నాడా? అనుక్షణం ఆయన కనుదృష్టిలోనే ఉన్నాం. మనం చేసేవన్నీ ఆయనకి స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితే. తెలియంది ఏమీ లేదు, మరుగైనది ఏమీ లేదు. కాబట్టి అలాగే బాప్తిస్మ యోహాను గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? బాప్తిస్మ యోహాను గురించి. ఏమని? స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదు. అతనికంటే గొప్పవాడు ఉన్నాడు, కానీ అతను పుట్టినవాడు కాదు మనలాగా. యోహాను కంటే గొప్పవాడు ఉన్నాడు, కానీ యోహాన్లాగా పుట్టినవాడు కాదు. కాబట్టి ఇతనిలాగా స్త్రీలు కనిన వారిలో ఇతనే గొప్పవాడు. యోహాను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, సుంకని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, నతనేలు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, జక్కని గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము కూడా అబ్రహాము కుమారులముగా మారితేనే ఆ మీదట దేవుని కుమారులముగా మార్చబడతాం. మనం దేవుని కుమారులుగా మార్చబడాలి అంటే ముందుగా మనం అబ్రహాము కుమారుల జాబితాలో చేరిపోవాలి. అబ్రహాము కుమారుల జాబితాలో చేరాలంటే జక్కయ్యలాగా మనం కూడా ప్రయాసపడాలి. యేసయ్యను చూడడానికి, యేసయ్యని ఇంటికి ఆహ్వానించుకోవడానికి, యేసయ్యలో మన జీవితాలు మార్చుకోవడానికి ఈ ప్రయత్నం అంతా చేస్తే అబ్రహాము జాబితాలో జక్కయ్య చేరినట్టుగా మనం కూడా చేరుతాం. అబ్రహాము సంతానంగా మనం దీవించబడిన తర్వాత దేవుని కుమారుల జాబితాలోనికి మనము అంతిమంగా చేర్చబడతాం. ఏం తీర్మానం చేసుకుందాం? ఎవరి సంతానంగా ఉందాం? కొంతమందిని అన్నాడు, యోహాను దగ్గర బాప్తిసానికి వస్తే వారితో ఏమన్నాడంటే, ఏమన్నాడు? పాము పిల్లలారా మీరు మా దగ్గర రమ్మన్నవాడు ఎవడో అన్నాడు. సర్ప సంతానం అంటే సంస్కృతం, పాము పిల్లలారా అంటే తెలుగు. సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో? అపవాది సంతానమా, మీరు ఎందుకు నన్ను చంప చూస్తున్నారు? యేసు చెప్పిన మాట. అబ్రహాము సంతానమా, నా తండ్రి చేత దీవించబడిన వారులారా, ఏ సంతానంలో చేరుదాం? ఏ సంతలో చేరుదాం? తీర్మానం చేసుకుందాం. దేవుని యొక్క సంతానంగా మనం దీవించబడాలంటే మొట్టమొదట అబ్రహాము సంతానముగా జక్కయ్య వలె మన జీవితాలను మార్చుకొని అబ్రహాము సంతానంగా మారి అందులో మనం కొనసాగి ఆ మీదట దేవుని బిడలముగా హెచ్చించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జక్కయ్య తోటి మనుషుల సమాజంలో పాపిగా ఎంచబడ్డాడు. కానీ ప్రభువా, మీరు అతని ఇంటికి వచ్చి ఇతడును అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇచ్చారు. అంతకు మునుపు జక్కయ్య తండ్రి మిమ్మల్ని చూడడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. మీరు పిలిచినప్పుడు త్వరగా చెట్టు దిగాడు, మిమ్మల్ని ఇంట చేర్చుకున్నాడు. మీ ఎదుట తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా కొన్ని మాటలు పలికినాడు. ఆస్తులు సగం పేదవారికి ఇవ్వడానికి, అన్యాయంగా పుచ్చుకున్న వారికి 4 రెట్లు ఇవ్వడానికి, తిరిగి ఇవ్వడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆ మీదట మీరు ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు. అవును ప్రభువా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చినని మీరు అక్కడే చెప్పారు. కాబట్టి జక్కయ్యని వెతుక్కుంటూ వెళ్ళారు, రక్షణలోకి నడిపించారు. అలాగే మాల్లో కూడా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించి మేమందరము ప్రథమంగా అబ్రహాము యొక్క సంతానముగా లెక్కించబడి ఆ మీదట మీ సంతానముగా దీవించబడడానికి మీ కృపను అందరి పట్ల కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య